Hello beautiful people, ఎలా ఉన్నారు అందరూ? We hope you are all doing fine and great. So లాస్ట్ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూయేషన్ మనం ఇప్పుడు మదిలేటి స్వామి దగ్గర నుంచి యాగంటి క్షేత్రానికి అయితే వచ్చాము. అదిగో గోపురం కనిపిస్తుంది కదా, మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ బిందు మహేష్. మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మేము అక్కడి నుంచి అయితే 1:30కి అలా స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడ టెంపుల్ ఓపెన్ వచ్చేసి 3 o'clock అంట. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా టెంపుల్కి కాకుండా ఒక కోనేరు అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు మనము. సో ఇదే అనమాట ఆ కోనేరు. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఫిలిమ్సే షూట్ చేసేసారు. అందులో ఒకటి నేనే రాజు నేనే మంత్రి, కాజల్ అండ్ రానా ఉండేది. ఇంకా చాలా ఫిలిమ్సే చేశారు. జయం మందిరా మూవీ అండ్ ఇప్పుడు అప్కమింగ్గా వస్తున్న పుష్ప 2 అండ్ బాలకృష్ణ మూవీ NBK 107 ఇలా చాలా చేశారు. ఇక్కడ అగస్త్య ముని వారు యజ్ఞం చేసేవారు శివపార్వతుల కోసమై. సో అప్పుడు ఈ రాక్షసులు కాకుల రూపంలో వచ్చి యజ్ఞాన్ని భంగం కలిగించడానికి ట్రై చేశారు. అప్పుడు మునివారు శాపం ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ ఒక్క కాకి కూడా ఎక్కడే కానీ సంచరించదు. కోనేరు చుట్టూ మంచిగా శిల్పాలతో అయితే చెక్కారు. చూడడానికి అయితే చాలా బాగుండింది. అండ్ ఇక్కడికి నీరు ఎక్కడి నుంచి వస్తాయంటే టెంపుల్కి రైట్ సైడ్లో ఒక చిన్న కోనేరు ఉంది. అక్కడి నుంచి వాటర్ డైరెక్ట్గా ఇక్కడికి ఫ్లో ఉంటుంది. ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా, సో ఆయన నోట్లో నుంచి వాటర్ పడుతున్నాయి. ఇక్కడ పిల్లలు చూడండి పైనుంచి ఎంత దూరం నుంచి దూకేస్తున్నారో. వామ్మో, చాలా మంది అలా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 3 వరకు అయితే మేము ఆ కోనేరు దగ్గరే ఉన్నాము. సో 3 o'clockకి ఇంకా టెంపుల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము ఇంకా లోపలికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ అన్నీ అయితే మనం ఎక్కాలి. సో మీన్ వైల్ అగస్త్య మహాముని వారు ఇక్కడ విష్ణుమూర్తిని కొలువు తీరాలని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చేపిస్తుండగా అక్కడ స్వామివారికి కుడివేలు యొక్క గోరు విరిగిపోయింది. హిందూ సాంప్రదాయం ప్రకారము శిథిలమైన విగ్రహాలను పూజించరు. సో ఆ విధంగా విష్ణుమూర్తిని తీసుకెళ్ళి ఇక్కడ రైట్ సైడ్కి ఒక గుహలో అయితే పెట్టారు. ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే నెపంతో అగస్త్యుల వాళ్ళు ఆ బోలా శంకరుడైన శివపార్వతులకై తపస్సు చేశారు. ఆ తపోశక్తికి మెచ్చి స్వామివారు డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యి మీకేం వరం కావాలో కోరుకోమంటే స్వామి ఈ విధంగా ఆలయం నిర్మాణం జరగడం జరిగింది. ప్రతిష్ఠాకారంలో అంతరాయం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇక్కడ పక్కనే గంగా నది అన్నది ఉంది, గుడికి రైట్ సైడ్లో ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను. ఇది తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవాలయానికి చోటు లేదు, శివాలయం మాత్రమే ఉండాలి అని చెప్పారు. అప్పుడు అగస్త్య మహాముని వారి కోరిక మేరకు శివపార్వతులు స్వయంభుగా ఒక రాతి మీదే ఇద్దరు వెలిశారు. అంటే ఉమాపరమేశ్వరులుగా ఒక స్టోన్ మీదే ఇద్దరు ఉంటారు. అగస్త్య మహాముని సప్త ఋషుల్లో 4వ అతను. ఈయన ఇక్కడ శివపార్వతుల గురించి యాగాలు యజ్ఞాలు చేసే టైంలో ఆయన తపోభగ్నం కలిగించడానికి రాక్షసులు శనీశ్వరులు అందరూ వచ్చి అడ్డం పడుతూ ఉంటే సో వాళ్ళకి ఇక్కడ చోటు లేదని చెప్పి శాపం అయితే విధించారు. అందుకే ఇక్కడ కాకులు ఎక్కడా కనిపించవు, ఇంకా నవగ్రహాలు కూడా ఈ గుడిలో ఉండవు. సో ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే ఏలినాటి శని ఇంకా శనీశ్వరుడికి సంబంధించినవి ఏమైనా ఉంటే తొలగిపోతాయి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. సో మనం ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. మేమైతే ఇక్కడ స్పర్శ దర్శనానికి అయితే టికెట్ తీసుకున్నాము. ఇక్కడ మనము ఒకే రాతి మీద శివపార్వతుల దర్శనం అయితే చేసుకోవచ్చు. విభూతి పూసిన వారు అయ్యవారు అండ్ పసుపు పూసిన వారు అమ్మవారు. సో ఎక్కడ చూసినా మనకి లింగ రూపంలో దర్శనం ఇస్తారు. కానీ ఈ క్షేత్రంలో మాత్రమే ఇద్దరు కలిసి ఒకటే రాతి మీద మనకు దర్శనం ఇస్తారు. అండ్ బయటికి వస్తూనే ఇక్కడ నందీశ్వరులు కంటి బసవన్న అంతకంతకు పెరిగి లేసి రంక వేస్తే ఈ యుగాంతం అన్నది అంతం అయిపోతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. సో చూస్తుంటే అలానే అనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నారు నందీశ్వరులు. సో మేమైతే చూసి దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. కార్తీక మాసము అలాంటి టైంలో అయితే ఇక్కడ జనాలు పట్టరు, అంతమంది వస్తూ ఉంటారు.
ఇప్పుడు మనము నంది దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ చెవిలో నందికి మనం ఏదైనా మనం కోరుకున్న కోరిక చెప్తే అది శివునికి చేరవేస్తారని నమ్మకము. సో ఇంకా మేము కూడా అలానే ప్రే చేసేసుకున్నాము. ఇంకా మనము టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కొన్ని గుళ్ళు అయితే చూద్దామని వెళ్తున్నాం. పదండి. సో మాకు గుడిలో అయితే చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇంకా బయటికి వచ్చి టెంపుల్ వెనకాల కూడా కొన్ని గుడులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనము అవి చూద్దాం పదండి. ఇప్పుడు మనము కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఇది గుడికి పక్కనే ఉంటుంది. ఈ కోనేరులో నీళ్ళు అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటాయో సో మీకు కూడా చూసేయండి నాతో పాటు. ఈ కొండలో నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. బట్ అవి ఎక్కడి నుంచి వస్తాయో అసలు అదొక మిస్టరీ ఇప్పటి వరకు. బట్ నీళ్ళు అయితే చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. లోపల ఏమున్నాయో అని కూడా. చాలా ఫిషెస్ ఉన్నాయి, చిన్న చిన్నవి. జనరల్లీ మనం ఎక్కడైనా మాల్స్కి వెళ్తే ఫిష్ పెడిక్యూర్ చేస్తారు కదా. సో అక్కడ ఉన్న ఫిషెస్ లానే ఉన్నాయి ఇవి కూడా. కాలు పెట్టింటే ఫుల్ చుట్టుముట్టేసాయి. చూసారా ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, నిజంగా భలే అనిపించింది. ఆ కోనేరు నుంచి బయటికి వస్తూనే మళ్ళీ ఇక్కడ నంది అయితే కనిపిస్తారు. ఇక్కడ నంది వచ్చేసి ఎవ్రీ 20 yearsకి 1 ఇంచ్ అయితే పెరుగుతారు. ఈ విగ్రహం చాలా పెద్దగైంది ఇప్పటికే. సో ఇందాక నేనైతే చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి శిథిలమైన విగ్రహాన్ని ఈ కొండ గుహల్లో అయితే పెట్టారు. ఇక్కడికి వెళ్ళి కూడా మనము ఆయనని దర్శనం చేసుకోవచ్చు. సో వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడ అడుగు పెట్టారు, సెకండ్ దేవుని కడపలో అండ్ థర్డ్ తిరుమలలో. సో ఆయన ఇక్కడ పుట్టి అక్కడ వెలుగొందారు అని అంటారు. ఇక్కడే స్వామివారు బ్రహ్మచారి ఒక్కరే ఉంటారు. సో అలా జరిగిందనమాట ఈరోజు మా టెంపుల్ వ్లాగ్ అయితే. ఇంకా బయటికి వచ్చేసి కొంచెం మినిమల్ షాపింగ్ అయితే చేసాము. అప్పటికే వీఆర్ సో ఎగ్జాస్టెడ్, చాలా ఎండగా ఉండింది ఆ రోజు. ఇంకా బయటికి వచ్చి కాసేపు అలా అందరం కూల్ డ్రింక్స్ అయితే తాగాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. ఈరోజు ఈ వ్లాగ్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను నాకు తెలిసినంత వరకు. జనరలీ మనము ఏ టెంపుల్కైనా వెళ్ళినప్పుడు గోపురానికి 5 కలశాలు ఉంటాయి. బట్ ఈ క్షేత్రంలో మాత్రమే గోపురంకి వచ్చేసి 7 కలశాలు ఉంటాయి. సో మీరు చూడొచ్చు క్లియర్గా. సో దట్స్ వై టుడే వ్లాగ్ గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ దట్ వి ఎవర్ విజిటెడ్. సో ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నాకు తెలిసిన అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సాగంటి టెంపుల్ అయితే కంప్లీట్గా మీతో షేర్ చేసేసాను. మీకైనా ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సో టేక్ కేర్, బాయ్ బాయ్.